అందం అభినయం కలగలిసిన కథానాయికగా ప్రేక్షకులను అలరిస్తున్న నటి చార్మి. జూనియర్ ఆర్టిస్ట్గా కెరియర్ను మొదలుపెట్టి స్టార్ హీరోయిన్గా సపరేట్ ఇమేజ్ను ఏర్పరచుకున్న చార్మికి ఒక విషయంలో మాత్రం చాలా కోపం వస్తుందట. మీకు ఎప్పుడైనా ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వలేదని కోపం వస్తుందా అని చార్మి గారిని ఓ ఇంటర్వ్యూలో అడగగా అలా ఎప్పుడూ జరగలేదు, అయితే బూతులు మాట్లాడితే మాత్రం ఎక్కడ లేని కోపం వస్తుంది. ఒక్కోసారి షూటింగ్లో మైక్లో అలానే మాట్లాడుతూ ఉంటారు, అయినా ఏమీ అనలేను. నా చుట్టూ ఉన్నవారు అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటి దగ్గర అలా మాట్లాడుకో అని చెప్పేస్తానని తెలిపింది. రీసెంట్గా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో జ్యోతిలక్ష్మి సినిమాతో ఆకట్టుకున్న చార్మి గారు ఆ మధ్య ఓ అవార్డు ఫంక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ స్టేజ్ పై పాడగానే చాలా ఎమోషనల్ అయి ఏడ్చానని సోషల్ మీడియాలో తెలిపారు. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.